సో గత 2 ప్రార్థనల్లో కలుసుకున్న వారు చాలామంది హస్బెండ్ వైఫ్ ఎలా కొట్టుకుంటా ఉన్నారు, గొడవ పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ సాక్ష్యాన్ని ఈ 3వ ప్రార్థనలో తెలియచేయబోతారు. కొంతమందిని చెప్పిస్తాం. అది మాత్రం కాకుండా ఇది ఒట్టి అడ్వైస్ కాదు, ఇది లోకంలో ఇచ్చే కౌన్సిలింగ్ కాదు, ఇది జీవితం మారుతుంది. వాక్యంలో ఉంటున్న మహత్యం మనం ప్రభు తోటలో విన్నాం. దేవుడు ఏమిస్తాడు ప్రజలకి, ఏమిస్తే వాళ్ళ జీవితం మారుతుందని ప్రభు తోటలో మనము చాలా అద్భుతంగా ధ్యానించాం. సో ఆ ఒక ముఖ్యమైన విషయాన్ని మనము ఈ యొక్క హస్బెండ్ వైఫ్ ప్రార్థనలో మనము తెలియచేయబోతాం అభిషేకముతో. సో టోటల్ అనాయింటింగ్తో హస్బెండ్ వైఫ్ని ఒక్కరిగా చేసే కార్యక్రమం. సో అది చాలా చాలా ముఖ్యమైనది ఈ ప్రార్థన. మరి దీనికి అందరూ వచ్చేదానికి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఒక 500 హస్బెండ్ వైఫ్కి ఇద్దరికి కలిపి 1000 రూపీస్. ఆ రోజు మనం చాలా గిఫ్ట్స్ అన్నీ ఇస్తాం. దానికి ఖర్చులే, ఇంకేం అవసరం లేదు, మాకేమీ కాదు, దీంట్లో వచ్చేది ఏమీ లేదు. 1000 రూపీస్ హస్బెండ్ వైఫ్కి భోజనాలు ఏర్పాటు చేస్తాం ఆ రోజు ఈవినింగ్ నైట్. ఇది కాకుండా టోటల్గా ఆ ప్లేస్ అంతా కూడా నీట్గా వేరేలాగా రెడీ చేయడానికి, భోజనానికి, గిఫ్ట్స్ ఇవ్వడానికి. సో ఆ ఒక అప్రిషియేట్ చేసి చక్కగా గిఫ్ట్లు ఇవ్వడానికి ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో దేవుని బిడ్డలు, మీరు కూడా మీ హస్బెండ్ వైఫ్ మారాలనుకుంటే ఒక అద్భుతమైన అవకాశం. సో మీరు దీంట్లో పాల్గొనవచ్చు. అది మాత్రం కాకుండా మరుసటి రోజు సండే సర్వీస్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఈవినింగ్ సాటర్డే జరుగుతుంది. మీరు ఎక్కడున్నా కూడా వచ్చి పాల్గొని దీవించబడి ఆశీర్వదించబడి మీ యొక్క కుటుంబాలకు మీరు వెళ్ళవచ్చు. 27వ తారీఖు ఈ ఘనమైన ప్రోగ్రాము జరగబోతుంది. ఈ వారం కాదు, నెక్స్ట్ వీక్ సాటర్డే. సో కాబట్టి దేవుని బిడ్డలు ఇప్పుడే చాలామంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కాబట్టి మీరు కూడా ఏం చేయండి, ఈరోజు సాయంత్రం లోపల మీ ధనాన్ని ఇచ్చి వెంటనే మీ పేర్లు మీ హస్బెండ్ వైఫ్ కలుసుకొని దేవుని చేత ఆఖరిలో మీ బంధము స్థిరపడడానికి దైవ సేవకులు అభిషేకముతో ప్రార్థన చేస్తారు. చాలా ముఖ్యమైనది. అది మీరు చేయడం ద్వారా మీ జీవితంలో మంచి సంతోషాన్ని మీరు అనుభవిస్తారు.